జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యవర్గ సమావేశంలో భాగంగా టీడీపీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, బీవీఆర్ చౌదరి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ స్నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. దళితపేట నుంచి వచ్చిన వలస యూత్ సభ్యులతో కాసేపు మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. విమర్శలు, సద్విమర్శలు, సూచనలు, సలహాలు, చేసిన తప్పులు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలతో జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యవర్గ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు అధ్యక్షతన వహించారు. తొలుత రాష్ట్ర జానపద కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు గీతాలాపన చేశారు. సమావేశానికి విచ్చేసిన కార్యకర్తల మనోభావాలను వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు హాజరు కాలేదు. మరో గంటలో సమావేశం మొదలు కావస్తుందనే లోపల ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులకు మాటల యుద్ధం సాగి ఒకరిపై మరొకరు దాడి చేసే స్థాయికి చేరింది. తరువాత సద్దు మణిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యవర్గ సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు, నాయకులు జెట్టి గురునాథరావు, మున్సిపల్ వైస్ చైర్మన్స్ కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, మేడవరపు విద్యాసాగర్, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, బీవీఆర్ చౌదరి, పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని గురునాథరావుతో పాటు విజయరాజు భరోసా ఇచ్చారు. గెలిపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ను తనకు మెజార్టీ వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ కు 5 మందితో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఇంటింటికి పార్టీ పథకాలను, భవిష్యత్ కార్యాచరణను తెలియజేసి ఓట్లు అభ్యర్థించేలా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీలో ముస్లింలకు ప్రాధాన్యత లేకుండా చేశారు అని మాజీ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా చేసిన విషయాన్ని ప్రస్తావించిన మాజీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, గతం అని ఈసారి కార్యకర్తలకు కొండంత అండగా పార్టీ ఉంటుందని, వేదిక మీద ఉన్న నాయకత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బీవీఆర్ చౌదరి కొన్ని సందర్భాలను ఉదాహరిస్తూ మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో ఎప్పుడూ లేనంతగా మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ కాసర తులసి అన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనం, అభివందనం తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సమావేశం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడి లాగా మేము సైతం యుద్ధానికి సిద్ధం, మేము సైతం ఎన్నికల రణరంగానికి సిద్ధం, రాబోయే ఎలక్షన్స్ ని మేము ధీటుగా ఎదుర్కొంటాం అని కలిసికట్టుగా మీరందరూ ఉన్నట్టు ఉంది. ఇది చాలా సంతోషమైన విషయం. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్న ఉత్సాహం, మీలో ఉన్న ఈ యొక్క ఆనందం చూస్తుంటే మనం గెలిచినట్టే అని నాకు అనిపిస్తుంది. ఇకపోతే మన ముందున్న లక్ష్యం ఇంకొక 40 రోజుల్లో ఎలక్షన్. మే 13 ఎలక్షన్ డేట్ ఇచ్చారు. మనం అందరము కూడా కష్టపడి ఇది ఒక మహా యజ్ఞంలాగా తలంచి మనందరం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను కలుపుకొని ప్రజలకు మన నాయకుడి యొక్క విశ్వసనీయత మాట చెప్పితే ఆ మాట పూజ తప్పకుండా చేస్తాడు మన నాయకుడు. ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోను అమలు చేసే గొప్ప నాయకుడు మన నాయకుడు అని ప్రజలకు మనం చెప్పి ఈ ఎలక్షన్స్ లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా మనకి విజయం వస్తుంది. ఆ పార్టీ బలంగా ఉండాలన్నా, ఆ నాయకుడు బలంగా ఉండాలన్నా సరే కార్యకర్తలు ఒక సైన్యులాగా, ఒక రక్షణ కవచం లాగా పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఉంటున్న విషయం అందరూ ఒప్పుకునే విషయమే. ఇక్కడ నుంచి గతంలో రకరకాలు జరుగుండొచ్చు, బాగా జరుగుండొచ్చు, కానీ విజయరాజు గారు చెప్పేది ఏంటంటే మీరు కార్యకర్తల మట్టుకు ఖర్చుకోవద్దు. వీళ్ళందరూ కూడా కొంత ఖర్చుతో ఎలక్షన్లో తిరిగి కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటారు. కాబట్టి కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
సో ఇది ముఖ్యంగా ఈ రోజున నేను అశ్వరాజ్ గారికి చెప్పి ఈ సమావేశాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఈ జంగాడ పట్టణంలో గతంలో తెలుగుదేశం పార్టీ చాలా బాగా ఉన్నప్పుడు కూడా ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా విజయం సాధించింది. ఈ రోజున పట్టణాల్లో మన వైఎస్ఆర్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద రకరకాలుగా ప్రచారాలు చేసి పట్టణాల్లో ఓటర్ని అయోమయ గురి చేసి వైఎస్ఆర్ క్యాస్ట్ ఏదో ఇబ్బంది వచ్చేటట్టు వాళ్ళ ఆస్తులు పోతున్నట్టు రకరకాల ప్రచారాలు చేసి పరిస్థితుంది. పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరులో బాగుంది, పల్లెటూరులో ఇబ్బంది లేదు, కానీ పట్టణ ప్రాంతాల్లో మటుకు కొన్ని వర్గాల వారు ఒక ప్రచారాల వల్ల ఇబ్బంది వస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా పట్టణంలో కార్యకర్త అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటాం, మేము చేయిస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వండి. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందుగా నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మేము సోమబాబు గారు, డివిఆర్ చౌదరి గారు ఒక ప్లానింగ్ గా ప్రతి డోర్ టు డోర్ ఇందిరానగర్ కానించి ఉప్పులమెట్ట దాకా ఏ ఇల్లు వదలకుండా కష్టపడి తిరిగాం. దాని పరిస్థితులు దక్కింది. కానీ కార్యకర్తలు మటుకు గుర్తుంచుకోలేదు. నిజం చెప్తున్నాం, కార్యకర్తలు మటుకు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది మీ అందరికి తెలుసు, ఓపెన్ గా నాయకుల్లోనే ఇలాక అప్పుడు కార్యకర్తలను విస్మరించారు. ఇప్పుడు పెద్దలు గురునాథం గారు చెప్పారంటే అది నిజం. కాబట్టి ఇక నుంచి గురునాథం గారు చెప్పినట్టు కార్యకర్తలు గుర్తించుకునే రోజు వచ్చింది. కార్యకర్తలు గుర్తించుకుంటారు. కాబట్టి మనందరం కష్టపడి సైనికుల్లాగా మళ్ళీ గడప గడపకు వెళ్ళి మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకున్నాం. అలాగే మన విజయరాజు గారిని, సునీల్ కుమార్ గారిని మనం నెగ్గించుకుని మనందరం మంచి మెజార్టీతో వాళ్ళకి ఇస్తేనే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఒక పేరు ప్రఖ్యాతులు ఉండి మనకి మంచి శాంక్షన్, మంచి అన్ని వస్తాయి. కాబట్టి కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని మీతో పాటు మేము కూడా పనిచేస్తాం సభాముఖంగా వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాం. సూచనలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి రాబోయే ఎలక్షన్ లో ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తొందరగా మోగించే విధంగా, అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మరి జగనన్న వదిలినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో ఏలూరు పార్లమెంట్ సభ్యులు మరి సునీల్ బాబు గారిని, అలాగే చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజు గారిని మరి అత్యధిక భారీ మెజార్టీతో జంగారెడ్డిగూడెం పట్టణంలో కాదు, జంగారెడ్డిగూడెం మండలంలో కాదు, చింతలపూడి నియోజకవర్గంలో ఒక భారీ మెజార్టీతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలో మరి మీ అందరి సహకారంగా ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది.